ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన భావన గురించి ఆలోచించబోతున్నాం. కృతజ్ఞత. ముందుగా ఒక చిన్న ప్రశ్న. ఈ ఉదయం మీరు తిన్న ఆహారం మీ దగ్గరకు ఎలా వచ్చింది? ఒక్కసారి నిశ్శబ్దంగా ఆలోచించండి. అమ్మ వండింది, నాన్న సంపాదించారు, రైతు పంట పండించారు, దాన్ని తీసుకువచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక చిన్న భోజనం వెనుక కూడా ఎంతో మంది కృషి ఉంది. అయితే మనం ఎంతసార్లు వాళ్ళను గుర్తు చేసుకుంటాం? కృతజ్ఞత అంటే ఏమిటి? మన ఎదుగుదల కోసం ఎవరో చేసిన ప్రయత్నాన్ని గుర్తించడం, అంగీకరించడం, హృదయపూర్వకంగా భావించడం. మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అది మనవల్ల మాత్రమే కాదు. చిన్నప్పుడు మనం నడవడం నేర్చుకున్నప్పుడు పట్టుకున్న చేతులు, స్కూల్కి పంపించిన తల్లిదండ్రులు, తప్పులు చేసినప్పుడు దారి చూపిన టీచర్లు, ఇవన్నీ మన జీవితాన్ని నిర్మించిన స్తంభాలు. ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఈరోజు చదువుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఎదుగుతున్నారు. ఇవన్నీ ఎవరి సహాయం లేకుండా సాధ్యమయ్యాయా? కాదు. మన ఎదుగుదల వెనుక కనిపించని ఎన్నో చేతులు ఉన్నాయి. కాని మనం చాలాసార్లు నేనే చేశాను అని అనుకుంటాం. అదే మన పెద్ద తప్పు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. మనకు సహాయం రెండు విధాలుగా వస్తుంది. ఒకటి శరీరానికి, ఆహారం, డబ్బు, సౌకర్యాలు. ఇవి అవసరం, కాని ఇవి కొంతకాలం మాత్రమే ఉపయోగపడతాయి. ఇంకొకటి మనసుకు, మార్గదర్శనం, విలువలు, సరి అయిన అర్థం. ఇవి ఒకసారి మనలోకి వస్తే జీవితాంతం మనతోనే ఉంటాయి. ఒక టీచర్ చెప్పిన ఒక్క మాట, ఒక తల్లిదండ్రుల సూచన, ఒక పెద్దల అనుభవం, ఇవి మన జీవితం మారుస్తాయి. అందుకే నిజమైన కృతజ్ఞత మనసుకు చేసిన సహాయం కోసం ఎక్కువగా ఉంటుంది. కృతజ్ఞత కేవలం కుటుంబంతో ఆగిపోదు. మన స్నేహితులు, మన పక్కింటివారు, మన సమాజం, ఇంకా ప్రకృతి కూడా మన జీవితంలో భాగమే. మనం తాగే నీరు, మనం శ్వాసించే గాలి, మనం తినే ఆహారం, ఇవన్నీ మనకు సహాయం చేస్తున్న వ్యవస్థలో భాగం. అంటే మనం ఒంటరిగా లేము, మనమొక పెద్ద వ్యవస్థలో భాగం. ఇప్పుడు మీరొక చిన్న పని చెయ్యండి. మీ కళ్లను మూసుకుని మీ జీవితంలో మీకు సహాయం చేసిన కొంతమంది పేర్లు గుర్తు చేసుకోండి. అమ్మా, నాన్న, టీచర్, ఫ్రెండ్, ఇలా గుర్తు చేసుకుంటే మీకు అర్థమవుతుంది మీరు ఎంతమంది మీద ఆధారపడి ఉన్నారో. విద్యార్థులారా, కృతజ్ఞత ఉన్నప్పుడు మనలో అహంకారం తగ్గుతుంది. మనకు ఉన్నది ఎంత విలువైనదో అర్థమవుతుంది. మన సంబంధాలు బలపడతాయి. మనలో ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే కృతజ్ఞత ఉన్న మనసు ఎప్పుడూ లోపం చూడదు, సంపూర్ణతను చూస్తుంది. ఇప్పుడు మీకొక ప్రశ్న. మీరు మీ తల్లిదండ్రులకు, మీ టీచర్లకు, మీ జీవితంలో సహాయం చేసిన వాళ్లకు ఎప్పుడైనా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి అనిపించిందా? లేక అది కూడా మనం సాధారణంగా తీసుకుంటున్నామా? గుర్తుంచుకోండి, కృతజ్ఞత అనేది కేవలం ఒక మాట కాదు. అది ఒక భావం, అది ఒక జీవన విధానం. మనకు సహాయం చేసిన వారిని గుర్తించి మనలో ఆ భావాన్ని నిలబెట్టుకుంటే మన జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. ధన్యవాదాలు.